బీసీసీఐ అంటే ఒక క్రికెట్ బోర్డు కాదు, అది ఒక $1 బిలియన్ ఎంపైర్. ఎందుకంటే అది ఇండియన్ క్రికెట్ ని కాదు, ఇండియన్ ఎకానమీని కూడా రన్ చేస్తుంది. మీరు క్రికెట్ బోర్డు అంటే అది జస్ట్ మ్యాచెస్ ని మేనేజ్ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే బీసీసీఐ ఇయర్లీ ఇన్కమ్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే 2023 నుంచి 24లో బీసీసీఐ టోటల్ ఇన్కమ్ $6,600 కోట్ల పైమాటే, అంటే అప్రాక్సిమేట్ గా $800 మిలియన్. అందుకనే ఇండియన్ క్రికెట్ బోర్డే వాళ్ళలోనే నెంబర్ 1 రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీగా ఉంది. అయితే బీసీసీఐ యొక్క మెయిన్ రిసోర్సెస్ ఏంటి అంటే నెంబర్ 1 ఐపీఎల్. జస్ట్ ఒక ఐపీఎల్ సీజన్ లోనే బీసీసీఐ కి 5,000 కోట్ల కంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అంటే స్టార్ స్పోర్ట్స్ అలాగే జియో సినిమా బ్రాడ్కాస్ట్ రైట్స్ ని, టాటా అలాగే డ్రీమ్ లెవెల్ స్పాన్సర్షిప్ రైట్స్ ని, అలాగే టికెట్స్ ని బై చేయడం వల్ల ఇలా ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కి ఇన్కమ్ వస్తుంది. నెంబర్ 2 మీడియా రైట్స్. ఐపీఎల్ అలాగే టీమిండియా మ్యాచెస్ ను టెలివిజన్ చేయడానికి కొన్ని కంపెనీస్ వేల కోట్లు బీసీసీఐ కి పే చేసి ఆ రైట్స్ ని కొనుక్కుంటాయి. నెంబర్ 3 స్పాన్సర్షిప్స్. జెర్సీల పైన ఉండే కొన్ని కంపెనీస్ లోగోస్ అంటే ఎడిడాస్, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్, డ్రీమ్ లెవెల్ లాంటి బ్రాండ్లు వాళ్ళ కంపెనీస్ లోగో వేయించుకున్నందుకు కొన్ని వేల కోట్లు బీసీసీఐ కి పే చేస్తాయి. ఈ 6,000 కోట్ల రూపాయల్లో కొన్ని కోట్ల రూపాయలు ప్లేయర్స్ కి, అలాగే కొంత మేజర్ పర్సన్ బీసీసీఐ ఆపరేషన్స్ కి, టోర్నమెంట్స్ కి, అలాగే గ్రాస్ రూట్ క్రికెట్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.